దేవుని ప్రేమించు వారికి కదా. ఇక్కడ దేవుని ప్రేమించు వారికి అనేటువంటి మాట ఇది యాక్చువల్గా చాలామంది చరిత్రకారులు చెప్పేటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదట ఉన్నటువంటి క్రైస్తవుల్ని వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళంటే దేవుణ్ణి ప్రేమించేవారు అని పిలిచేవారు. మొట్టమొదట క్రైస్తవులు సంఘంగా ఏర్పడినటువంటి క్రైస్తవుల్ని వాళ్ళకి ఇచ్చినటువంటి అంటే ప్రజలు అంటే కొంతమంది మంచివారు, చెడ్డవారు రకరకాల పేర్లు వాళ్ళకి పెట్టారు. అంటే ఎథీయిస్టులని ఇట్లా రకరకాల పేర్లు పెట్టారు క్రైస్తవులకి. మనం దాని గురించి మాట్లాడుకున్నాం కదా, క్రైస్తవులకు ఉన్నటువంటి పేర్లు తప్పుడు బోధకులని కొంతమంది పెట్టారు, కొంతమంది యాంటీనోమియన్స్ అని పిలిచారు కదా, ఎథీయిస్టులు అని పిలిచారు. వీళ్ళకు ఒక నియమం అంటూ లేదు. ఎందుకంటే అందరూ ఏంటంటే చాలా రకరకాల నియమాలు నిష్టలు అన్నీ పాటిస్తూ ఉంటే రకరకాల విగ్రహారాధనలు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఈ క్రైస్తవులకు మాత్రం ఎలాంటి విగ్రహాలు లేవు, ఎలాంటి నియమాలు నిష్టలు పండగలు పబ్బాలు ఇట్లాంటివి ఏమి కూడా క్రైస్తవులకి లేవు. కాబట్టి వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళు, అసలు కొంతమంది అయితే వాళ్ళని ఎథీయిస్టులు అని పిలిచేవాళ్ళు, అంటే నాస్తికులు వీళ్ళు అని పిలిచేవాళ్ళు. అలానే ఇంకొక బిరుదు ఉంది వాళ్ళకి. అదేం బిరుదు అంటే దేవుణ్ణి ప్రేమించేవారు, ద లవర్స్ ఆఫ్ గాడ్. దే లవ్ గాడ్. జాగ్రత్తగా గమనిస్తే వ్యతిరేకించే వాళ్ళకు కూడా వాళ్ళలో ఒక విషయం స్పష్టంగా కనిపించేది. మొట్టమొదట్లో ఉన్న క్రైస్తవుల జీవితాల్లో చాలా స్పష్టంగా కనిపించేది. అది ఏంటి అంటే దేవుని పట్ల వారికి ప్రేమ ఉన్నది అనే విషయం చాలా స్పష్టంగా వాళ్ళు గమనించగలిగేవాళ్ళు. వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు ప్రేమించే విధానం వేరు, మిగిలిన వాళ్ళు దేవుడి పట్ల గౌరవం చూపించడం పూజించడం, వాళ్ళు పూజించే విధానం వేరు, ఈ క్రైస్తవులు పూజించే విధానం వేరు. ఈవెన్ యూదులైనా సరే వాళ్ళు పూజించే విధానం వేరు, ఈ క్రైస్తవుల యొక్క పూజించే విధానాలు చాలా వేరుగా ఉంటాయి. వాళ్ళల్లో ఏంటి ఆ వేరు ఆ వ్యత్యాసం ఏంటయ్యా అంటే నథింగ్ బట్ దే లవ్ గాడ్. దేవుని పట్ల ప్రేమ వీళ్ళకుంది. మనకి వీళ్ళకున్న తేడా ఏంటి అని గ్రహించినప్పుడు ఆలోచించినప్పుడు అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. దే లవ్ గాడ్. మనం ఏదో మనం ఏదో పూజిస్తున్నాం కానీ దేవుని మనం ప్రేమిస్తున్నామా అనే ఆలోచన వచ్చేదన్నమాట ఈ క్రైస్తవుని చూసినప్పుడు అనేక మందికి. అది యూదులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈవెన్ గొప్ప గొప్ప ధర్మశాస్త్ర పండితులు కావచ్చు, లేకపోతే బాగా నిష్టలతోటి పవిత్రతతోటి చాలా డిసిప్లిన్ లైఫ్ లీడ్ చేసే ఎవరైనా కావచ్చు. వీళ్ళని చూసినప్పుడు సరే మనకు డిసిప్లిన్ లైఫ్ ఉంది, బాగానే ఉంది, మనకు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఉంది, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అనే డౌట్ వచ్చేది. సో దేవునితో మనకు అట్లాంటి ఒక అన్యోన్యమైనటువంటి ఆప్యాయత కూడినటువంటి సహవాసం అలాంటిది అసలు ఏదైనా ఉందా అనే డౌట్ వాళ్ళకి వచ్చేది ఈ క్రైస్తవుని చూసినప్పుడు. కాబట్టి వాళ్ళకి క్రైస్తవులకి లభించినటువంటి బిరుదేంటి, లవర్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమించేవారు అనే బిరుదు వాళ్ళకి లభించినట్లుగా మనం చూడగలుగుతాం. సో ఫర్ దోస్ హూ లవ్ గాడ్, we know for those who love God all things work together for good for those who are called according to his purpose. ఎవరు దేవుని ప్రేమిస్తారు ఆ విధంగా అనంటే ఎవరైతే దేవుని చేత భూమి పునాది వేయకమునుపే ఏర్పరచబడి పిలువబడతారో వారే ఆ రకంగా ప్రేమించగలుగుతారు దేవుణ్ణి. మిగిలిన వాళ్ళు ప్రేమించలేరు. ఎవరు ప్రేమించగలుగుతారు? ఎవరైతే దేవుడు ఎన్నుకుంటాడో, దేవుని ఎన్నికలో ఉన్నవాడే
ఈ పని చేయగలుగుతారు, ఈ విధంగా బ్రతకగలుగుతారు, ఈ విధమైన ఆ డిఫరెన్స్ చూపించగలుగుతారు వాళ్ళ వర్షిప్. ఎస్, ఫర్ వీ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్, ఫర్ వీ నో దట్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్ అంటా ఉన్నాడు. ఈ విషయం మాకు తెలుసు. వి నో దిస్, ఫర్ వి నో, మనకు తెలుసు, మాకు కాదు మనకు. రోమీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు. ఎవరికి రాశాడు? రోమా ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకి రాశాడు. ఎందుకు రాశాడు? వారి విశ్వాసాన్ని బలపరచడానికి, రక్షణ వారికి లభించినటువంటి, దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ అందులో ఎంత లోతైనది, అది అందులో ఎన్ని మర్మాలు ఉన్నాయి, ఎంత శక్తి ఉంది, అందులో ఎంత సంతోషం ఉంది, ఇవన్నీ వాళ్ళకి వివరించి తెలియచెప్పడం కోసం ఈ పత్రికని పౌలు రాశాడు అని మనం అనుకున్నాం కదా. దానికోసమే రాశాడు. కాబట్టి వాళ్ళకి ఆ విధంగా రక్షణ గురించి అర్థమయ్యేలాగా చేసేటువంటి క్రమంలో మనకు తెలుసు కదా అంటున్నాడు. మనకు తెలిసినట్లుగాని అని మనం ఒక్కోసారి మాట్లాడతాం కదా. మనందరికీ యాజ్ వి నో, యాజ్ వీఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ అనేటువంటి పదం అప్పుడప్పుడు మనం వాడుతూ ఉంటాం. దేని గురించి వాడతాము? మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడేటప్పుడు మనందరికీ తెలిసిందే కదా, మనందరికీ తెలిసినట్లే అన్నట్లుగా మనం మాట్లాడతాం. అలాంటి భాష ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు పౌలు చెప్పబోయేటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరో చెప్తే కానీ అర్థమయ్యేటువంటి విషయాలు కాదు. ఎవరో చెప్తే కానీ అవి అర్థం కానటువంటి విషయాలు కానే కాదవి. అవి సుపరిచితమైనవి, రక్షింపబడిన ప్రతి విశ్వాసికి కూడా సుపరిచితమైనటువంటి విషయాలు. ఏంట విషయాలు? For those who love God, that means for those who are called according to His purpose, all things work together for good. తెలుగులో ఏమిచ్చాడు? దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము. మనం ఎరుగుదుము కదా అంటున్నాడు. అంటే ఎవరు బోధించకుండానే, ఎవరు వివరించకుండానే మనము ఎరిగినటువంటి ఒక సత్యం, రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి, దేవుడు విశ్వాసం అనుగ్రహించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆటోమేటిక్గా అర్థమయ్యేటువంటి ఒక సత్యం ఉన్నది. ఏం సత్యం అది? దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించిన వారికి. మనం ఎరుగుదుము అన్నామంటే ఆల్రెడీగా వారికి తెలుసు, ఇంకోటి కూడా ఆల్రెడీగా జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? ఎవరికి సమస్తము మేలు కొరకు సమకూర్చబడి జరుగుతుంది అన్నాడు? దేవుణ్ణి ప్రేమించేవారు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీగా వారికి ఈ విషయం తెలుసు. అంటే ఆల్రెడీగా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. దే ఆర్ ఆల్రెడీ క్రిస్టియన్స్. వారు రక్షింపబడినటువంటి మరుక్షణం నుండే, దేవుడు వారికి విశ్వాసాన్ని అనుగ్రహించిన మరుక్షణం నుండే దేవుడు వారి హృదయాన్ని తిరిగి జన్మింపచేసి, హృదయాన్ని స్తోమత చేసి, హృదయాన్ని నూతనపరిచి, దేవుణ్ణి అంగీకరించడానికి, దేవునికి జీవితాన్ని సమర్పణ చేయడానికి, విశ్వాసం ఉంచడానికి దేవుడు వారిని ఎనేబుల్ చేసిన మరుక్షణం నుండే వాళ్ళు ఒకటి ప్రారంభించేశారు. ఏం ప్రారంభించారు? దేవుణ్ణి ప్రేమించడం. అందుకని విశ్వాసాలకు ఉన్నటువంటి బిరుదు ఏమనుకున్నాం మనం? దేవుని ద లవర్స్ ఆఫ్ గాడ్. దానికి గ్రీక్ పదం ఒక సింగిల్ పదంతో వాళ్ళు పిలిచేవాడు, థియోఫిలా అనేవాడు.
క్రైస్తవులందరినీ కలిసి ఏమనేవాళ్ళు? థియోఫిలా అనేవాళ్ళు. అందుకని అపోస్తుల కార్యములు కూడా లూకా రాస్తూ అడ్రస్ ఎవరు చేస్తాడు? కీర్తి నొందిన థియోఫిలా అంటాడు. కొంతమంది స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే అది థియోఫిలా అనేటువంటి ఒక వ్యక్తి కాదు, సమస్త క్రైస్తవ సమాజం మొత్తానికి ఆయన రాస్తూ వారికి ముద్దుగా ఆ బిరుదుతోటి ఆయన రాశాడు. ఎందుకంటే అప్పటికే అనేక మంది ఆ బిరుదుని క్రైస్తవులకు వాడుతున్నారు అనేది కొంతమంది చెప్పేటువంటి వాస్తవం విషయం. సో దే ఆర్ ఆల్రెడీ ద లవర్స్ ఆఫ్ గాడ్. దే ఆర్ ఆల్రెడీ predestined by God. They are already called according to whose purpose? God's purpose. God's purpose. అంటే వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కొంతమంది రక్షణ పడతారు కానీ అసలు ప్రిడెస్టినేషన్ నమ్మరు. దేవుడు ముందుగా నిర్ణయిస్తాడా అనే దాన్ని ఒక్కొక్కసారి అంటే వాక్యం సరిగ్గా చెప్పేవాళ్ళు లేక, సరిగ్గా వివరించేవాళ్ళు లేక, సరైన ఆలోచన శక్తి లేక ఒక్కొక్కసారి అసలు ప్రిడెస్టినేషన్ ముందుగా నిర్ణయించడం, దేవుడు ముందుగా ఏర్పరచడం అనేటువంటి దాన్ని, ఎలక్షన్ అనేటువంటి దాన్ని కొంతమంది నమ్మరు. కానీ వాడు దేవుని జీవితాన్ని సమర్పణ చేసి దేవుని ప్రేమిస్తుంటారు. దేవుడు వాళ్ళలో ఆ కార్యము జరిగించుంటాడు. వాళ్ళు కూడా దేవుని ప్రేమించేవారే. వారు కూడా వారు నమ్మిన నమ్మకపోయినా దేవుని చేత దిగత పునాది వేగం మునిపే ఎన్నుకోబడిన వారే. కొంతకాలం అజ్ఞానంలో ఉండొచ్చు. నేనే నా విశ్వాసాన్ని బట్టి నేనే దేవుని వెతికాను, నేనే దేవుణ్ణి కనుగొన్నాను, నేను అంగీకరించాను కాబట్టి నేను దేవునికి నేను రక్షింపబడ్డాను అనేటువంటి ఒక అజ్ఞానంలో కొంతమంది ఉంటారు, వాక్యం సరిగ్గా తెలియక. బట్ స్టిల్ వారెవరు? దేవుని చేత ముందుగా ఆయన ప్రణాళిక కోసము ఎన్నుకోబడిన వారట. కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పసెస్. ఏంటిది తెలుగులో ఏమన్నాడు? అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డవారు. ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డాం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డాం. ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఆల్రెడీగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారు. ఆల్రెడీగా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఆల్రెడీగా వారికి ఈ సత్యము తెలుసు. యాజ్ వి నో కదా, మనకు తెలుసు. ఏం తెలుసు? సమస్తము మేలు కొరకు సమకూర్చబడి జరుగుతాయి. అంటే దీన్ని ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రావిడెన్స్ అంటారు. ఇది దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ డాక్ట్రిన్. దేవుడు సార్వభౌముడు. సృష్టి మీద, ప్రతి మనిషి మీద, ప్రతి విషయం మీద ఆయనకు అధికారం ఉన్నది. సృష్టింపబడిన ప్రతిదీ కూడా ఆయన కొరకు, ఆయన ద్వారా సృష్టింపబడ్డాయి. ఆయనే అధికారి, ఆయనే నిర్వహించుతున్నాడని కొలస్సీయులకు రాసిన పత్రికలో మనకు చాలా స్పష్టంగా పౌలు చెప్తాడు. కాబట్టి ఆయనే నిర్వహిస్తున్నాడు ప్రతిదీ కూడా. మరి లోకంలో కీడు జరుగుతూ ఉంటుంది కదా, లోకంలో బాంబ్ బ్లాస్టులు జరుగుతూ ఉంటాయి, లోకంలో కరోనా వైరస్ వస్తూ ఉంటుంది. ఇవి కూడా ఆయన చేతిలోనే ఉన్నాయా? ఎస్, ఇవి కూడా ఆయన చేతిలోనే. ఆయన నిర్వహించకుండా ఏది కూడా జరగదు. మరి కీడు ఎందుకు చేస్తున్నాడు అని అంటే, కీడు చేసి మనిషిని హింస పెట్టి, మనుషుల్ని విసికించి, మనుషుల్ని ఏడిపించాలనేటువంటిది ఆయన ఉద్దేశం కానే కాదు. ఆయన అపకారం చేసే దేవుడు కాదు. ఆయన అందరికీ ఎల్లప్పుడూ ఎవరు? ఉపకారి మాత్రమే. ఆయన అపకారం చేసే దేవుడు కాదు. కానీ ఇవన్నీ ఆయన ఉద్దేశించి, ఆయన కీడును ఉద్దేశించి చేసేటువంటి విషయాలు కాదు. మరి ఎందుకు చేస్తున్నాడు?
ఎందుకు అనుమతిస్తున్నాడు కొన్ని కొన్ని ఇలాంటి కీడులు ప్రపంచంలో అంటే ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఆలోచనల్ని వెతికే అంత సామర్థ్యము మన మనసుకి, మన ఆలోచన శక్తికి లేదు. ఆయన మనసులో ఉన్నటువంటి పర్పసెస్ ఏంటి అని వెతికి ఆయన మనసులో ఉన్న రీజనింగ్స్ని అర్థం చేసుకునేంత సామర్థ్యం మనకు లేదు. కానీ ఆయన మనసును గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మడమే మన పని. ఆయన మనసును గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఉపకారి అని చెప్తుంది, నమ్మడమే. ఆయన మనసును గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన కీడు చేత శోధించేవాడు కాదు అని చెప్తుంది, నమ్మడమే. ఆయన మనస్సును గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆయన హృదయాన్ని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఆయన న్యాయవంతుడు, ఆయన నీతి న్యాయములను జరిగించేవాడు అని చెప్తుంది. దాన్ని కూడా మనము నమ్మవలసిందే. సో ఒక యాంగిల్లో చూసుకుంటే ఆయన జరిగించే కార్యాలు, లోకంలో జరిగేటువంటి కార్యాలకి రీజన్ ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అన్న దానికి ఒక యాంగిల్లో చూసుకుంటే, ఒక రకంగా చూసుకుంటే మనకి ఆన్సర్ లేదు. కానీ ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, దేవుని చేత ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాడి స్థానంలో ఉండి, దేవుణ్ణి ప్రేమించే వాడి స్థానంలో ఉండి మనం కనుక ఆలోచన చేస్తే అప్పుడు మనం కూడా చెప్పొచ్చు వి నో. అందరు మనుషుల్లాగా, బయట ఉన్న మనుషుల్లాగానే వాళ్ళ ఆలోచన చొప్పున మనం ఆలోచన చేసామనుకో, అప్పుడు మనం ఏం చెప్పాల్సి వస్తుంది, వి డోంట్ నో అని చెప్పాల్సి వస్తుంది. అవునా? ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఇలా జరగాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి మనం కూడా ఏం చెప్పాల్సి వస్తుంది, వి డోంట్ నో అని చెప్పాల్సి వస్తుంది. కానీ ఇక్కడ వి నో అంటున్నాడు పౌలు. ఎవరు వీళ్ళు? ఏంటి గుంపు? ఇంత ధైర్యం ఏంటి? ఇంత నిశ్చయత ఏంటి? ఏం తెలుసు వీళ్ళకి? ఏం తెలుసాయి అంటే వీళ్ళకి తెలిసింది భవిష్యత్తు కాదు. ఏం తెలుసు అంటే వీళ్ళకి తెలిసింది రేపేం జరగబోతుందో అది కాదు. వీళ్ళకేం తెలుసు అని అంటే we have that answer because that answer belongs to us. It doesn't belong to the whole public, it doesn't belong to the whole world, it belongs to us. We are the people that love God. దేవుని ప్రేమించేవారు, మాకు సంబంధించిన ఆన్సర్ అది. మీకు చెప్పినా కూడా ఉపయోగం లేదు, బయట ఉన్న వారికి చెప్పినా కూడా ఉపయోగం లేదు. ఇది మాకు సంబంధించింది, దేవుని ప్రేమించే వారికి సంబంధించింది, దేవుని సంకల్పం చొప్పున పిలవబడిన వారికి సంబంధించిన ఆన్సర్ ఇది. ఆన్సర్ ఏంటో తెలుసా? మాకేం తెలుసా? మాకేం తెలుసు అంటే ఏది సంభవించినా అది కీడు కావచ్చు, మేలు కావచ్చు, ప్రమాదం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ప్రపంచంలో దేవుడు ఏది చేసినా ఆయన సార్వభౌముడు, ఆయనే అధికారి, ఆయన సమస్తం నిర్వహించేవాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ అధికారం ద్వారా ఆయన ఏది చేసినా అది మా కోసమే. మా కోసం అంటే మా మేలు కోసమే, మా ఆత్మీయ మేలు కోసం, మాకు ఆయన అనుగ్రహించినటువంటి రక్షణ దాన్ని కొనసాగించడం కోసమే, మాకు అనుగ్రహించినటువంటి దేవునితో మాకున్నటువంటి సంబంధము, దేవునితో మాకున్న ప్రేమ బాంధవ్యము అది ఇంకా పటిష్టం చేయడానికి మాత్రమే, దేవుని మీద మాకున్నటువంటి ఆశ్రయము, విశ్వాసము ఇంకా బలపరచడానికి మాత్రమే. దేవుడు ఏం చేసినా అది మా కోసం, ప్రపంచంలో ఏది జరిగినా అది మా కోసం. కరోనా వైరస్ వచ్చింది,
ఎందుకు వచ్చింది కరోనా వైరస్? ఎందుకు వచ్చింది కరోనా వైరస్ అంటే కొంతమంది అది ఎందుకు వచ్చిందో రకరకాలుగా చెప్పచ్చు. కానీ దేవుని ప్రేమించిన వారు మనం మాత్రం చాలా స్పష్టంగా ఒకటి చెప్పచ్చు. అది గనక మనల్ని ఎఫెక్ట్ చేస్తే ఏ విధంగా కావచ్చు, అది భయపెట్టడం ద్వారా కావచ్చు, లేకపోతే మనకు రావడం ద్వారా కావచ్చు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి రావడం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక రకమైన ఆందోళనలో మనల్ని తీసుకెళ్ళడం ద్వారా కావచ్చు, లేకపోతే మన యాక్టివిటీస్ని రిస్ట్రిక్ట్ చేసే విధంగా అది చేయడం కావచ్చు. ఎలా జరిగినా ఆ విండోస్ తీసి ఎలా జరిగిన తీసి ఏది జరిగినా, ఇఫ్ ఇట్ టచెస్ మై లైఫ్ because God has chosen me for His purposes, because God has made me a lover of God, it is for my good, నా మంచి కొరకే, నా ఆత్మీయ మేలు కొరకే అని మనము చెప్పొచ్చు కాదు, చెప్తాము. ఎందుకు? పౌలు ఏమంటున్నాడు అక్కడ? ప్లీజ్ నో దట్ ఇట్ ఈస్ ఫర్ యువర్ గుడ్ అంటున్నాడా? అనట్లా. ఏమంటున్నాడు? వి నో అంటున్నాడు. కాబట్టి విపత్తులు, పరిస్థితులు, ప్రమాదాలు, కష్టాలు వచ్చినప్పుడు we should be knowing, we should know that they are for our good, మన మంచి నిమిత్తమే అని మనం ఎరిగిన వారమై ఉండాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఒకవేళ అది మనకు అర్థం కావటం లేదు అని అంటే దేవుని సన్నిధిలో మరొకసారి మన పాపాల నిమిత్తము పశ్చాత్తాపడి సిలువను చూచి మరలా మన రక్షణని రీఅఫర్మ్ చేసుకోవడం మంచిది, కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. మన రక్షణని ఏర్పాటుని ఏం చేసుకోవడం మంచిది? నిశ్చయపరచుకోవడం మంచిది. అందుకని మన రక్షణ, మన ఏర్పాటు మనం ఏం చేసుకోవాలి? ప్రతిదినం కూడా నిశ్చయపరచుకోవాలి. నిశ్చయపరచుకుంటా ఉన్నప్పుడు we will know automatically that all things are going to be for our spiritual good. ఎలా తెలుస్తుంది? how do we know? అనేది మిస్టికల్గా, సూపర్ న్యాచురల్గా తెలిసిపోతామా? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్, బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ మిస్టికల్ థింగ్ దట్ వీ నో. నాకు తెలిసిపోవట్లేదే, మా ఇంట్లో సమస్యలు వచ్చినాయి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వచ్చినాయి, లేకపోతే నా ముందు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఇది నా మంచి కోసమే అని నాకు ఆటోమేటిక్గా నాకు ఆ ఫీల్ రావట్లేదే. ఆ ఫీల్ వస్తే బాగుండు ప్రభా, ఆ ఫీల్ వచ్చేలాగా చేయి ప్రభా అని చెప్పి మనము ఎదురు చూడ్డానా? అదేనా దానికి అర్థం? దట్ విల్ బికమ్ ఎ మిస్టికల్ యాటిట్యూడ్. ఓకే, దెర్ ఈస్ మిస్టరీ హియర్ అండ్ దెర్ ఈస్ supernatural things here, but we should not go into mysticism. నాకు ఆటోమేటిక్గా ఫీల్ వస్తే బాగుండు అని చెప్పి ఆ ఫీల్ కోసం ఎదురు చూస్తున్నాం అనుకో, అది మిస్టిసిజంలోకి వెళ్ళిపోతున్నట్లయితే అర్థమవుతుందా? అది నాకు ఫీల్ రావట్లేదే, అమ్మో నేను రక్షణ పడలేదా అని చెప్పి డిప్రెస్ అవ్వడం, ఫీల్ వస్తే నాకు ఫీల్ వచ్చింది అని చెప్పి ఉప్పొంగిపోవడం. ఇది కాదు మనం చేయాల్సింది. అఫ్ కోర్స్ ఇట్స్ సూపర్ న్యాచురల్ థింగ్. అది లాజిక్ ప్రకారం, మనుషుల యొక్క క్రియల ప్రకారం జరిగేది కాదు. ఇది సూపర్ న్యాచురల్గానే జరిగేదే. కానీ దానికి ఒక మీన్స్ ఉంది, దానికి ఒక మెథడ్ ఉంది, అది జరిగేటువంటి ఒక పద్ధతి ఉంది. ఏం పద్ధతి? ముందు మనం చూసినటువంటి వాక్యం. ముందు వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇదంతా ఒక ఫ్లోలో వెళ్తుంది కదా, అవునా?
ఆ ముందు వాక్యాన్ని ఏం చూసాం మనం? 26th వర్స్ నుంచి ఒక పారాగ్రాఫ్ లాగా ఇచ్చాడు. 26 నుంచి 30th వర్స్ దాకా పారాగ్రాఫ్ ఇచ్చాడు ESVలో. ఇట్స్ అ ప్యాసేజ్, ఇట్స్ వన్ సింగిల్ ప్యాసేజ్. Likewise, the Spirit helps us in our weaknesses, for we do not know what to pray for as we ought. But the Spirit Himself intercedes for us with groanings too deep for words. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ వచ్చినంత సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మిక మనసు ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము, చూడండి, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని చిత్తం మనకు తెలియదు. దేవుని చిత్తం ఎవరికి తెలుసు? ప్రభువుకే తెలుసు. దేవుని చిత్తం ఎవరికి తెలుసు? దేవుని పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు. కాబట్టి ఆయనే, ఆ పరిశుద్ధాత్మ దేవునితో మమేకమైనటువంటి క్రీస్తే మన నిమిత్తం, పరిశుద్ధుల నిమిత్తం ఏం చేస్తున్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేస్తే ఎట్లా చేస్తాడంట? దేవుని చిత్తానుసారంగా చేస్తాడు. మనం ఏం అడగాలో తెలియదు, మనం దేనికోసం అడగాలో తెలియదు, కానీ ఆయనకి మన జీవితంలో ఏం జరగబోతుందో తెలుసు. మన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసు. గాడ్స్ పర్పసెస్, దేవుని సంకల్పములు ఏంటో మన జీవితంలో ఆయనకు తెలుసు. కాబట్టి సహోదరుల కోసం, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరి పరిశుద్ధులు? మరలా విశ్వాసులే. ఎవరి విశ్వాసులు? దేవుడు తన సంకల్పం చొప్పున పిలుచుకున్న వారు. విశ్వాసులు అంటేనే మన సంకల్పాలు లేవు, మన ప్రణాళికలు లేవు. ఎవరి ప్రణాళికలు ఉన్నాయి? దేవుని ప్రణాళికలు ఉన్నాయి. దేవుని ప్రణాళికలు ఉన్నాయి. ఈ దేవుని ప్రణాళికల్లో మనం ఎట్లా ప్రవేశిస్తాం? ప్రార్థన చేస్తూ ప్రవేశిస్తాం. ఆ ప్రణాళికలు ఏంటో మనకు తెలియనప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం? ప్రార్థనలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన నిమిత్తం విజ్ఞాపన చేస్తాడు. ఆ విజ్ఞాపనలు మన హృదయంలో మ్రోగుతాయి అని మనం విన్నాం. ఆయన మాటలను ఇస్తాడు అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆ మాటలు మనం, అంటే మాటలు అంటే ఏదో మెకానికల్గా మన చేత పలికిస్తాడని కాదు నేను చెప్తుంది. దేని గురించి ప్రార్థన చేయాలని మన హృదయంలో దేని గురించి ప్రార్థన చేయాలనేటువంటి ఒక ఆలోచనని కలిగిస్తాడు. దాని గురించి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఊరకనే ప్రార్థన చేసి ఏందో దేవుడు ఇచ్చేస్తాడు అని చెప్పి ఏదో నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో, గుడ్డి ధైర్యంతో లెగిసి వెళ్ళాం. అలా ప్రార్థన చేసిన మనము ఏం చేస్తాము? ఇవన్నీ కూడా మళ్ళా 29వ వచనంతో మళ్ళా లింక్ పెట్టుకోవాలి. ఆయన తన కుమారుడు అనేక మంది సహోదరులు చేసుకున్నట్లు ఆయన కుమారుని యొక్క స్వరూపంలోకి మారడానికి ఇవన్నీ, ఆ పైన ఇవన్నీ. అందులో మొట్టమొదటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము. ఆ సహవాసం ద్వారా ప్రార్థన. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవ్వట్లేదు కదా? సండే లేకుండా మంచిగా వింటే కన్ఫ్యూజన్ రాదు, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. అర్థమవుతుందా బ్రహ్మమ్మ? మా కన్ఫ్యూజన్ అయితే మళ్ళీ అడుగు, ప్రాబ్లం ఏం లేదు, సరేనా? సో ఆ ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, అలాంటి ప్రార్థన మన హృదయంలోంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు మనం ఏమవుతాము? క్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాము, పశ్చాత్తాపడుతూ ఉంటాం, సరి చేసుకుంటూ ఉంటాం. క్రీస్తు స్వరూపంలోకి మార్చబడడం అంటే ఏంటి? క్రీస్తు యొక్క మనస్సులోకి మనం వెళ్ళిపోతుంటాం. క్రీస్తు మనస్సు, మన మనస్సు ఒకటైపోతూ ఉంటాం. క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. క్రీస్తు యొక్క లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. లాస్ట్ వెన్స్డే మాట్లాడుతున్నాం కదా, క్రీస్తు యొక్క జీవితంలోకి మనం ఏకమైపోతాం, కమ్యూనియన్లోకి వెళ్ళిపోతుంటాం. క్రీస్తు జీవితంలోకి
వాక్యానికి మనం కూడా కమ్యూనియన్ అయిపోతాం. అది జరుగుద్ది ఆ ప్రార్థనలో. ఊరికి పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఉన్నాడు, నా మనసులో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రార్థన ఫలానా నాకు నిశ్చయిచ్చాడు, ప్రార్థన చేయమన్నాడు, నేను చేశాను కాబట్టి జరుగుద్దని నాకు ఎందుకో నమ్మకం ఉందని కాదు. అట్లా కాదు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మనిషి జీవితంలో మార్పులు కనిపిస్తాయి వెంటనే, ఇన్స్టెంట్గా. ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడే కొన్ని నిర్ణయాలు వస్తాయి. క్రీస్తు స్వరూపంలోకి మారుతుంటారు, దేవుని మీద ఎక్కువ ఆధారపడుతుంటారు. క్రీస్తు స్వరూపమే అది, దేవుని మీద ఆధారపడ్డాం. ప్రభువారు ఆయన పరిచయం చేస్తా ఉన్నప్పుడు తన శిష్యులు ఆహారం తీసుకొని వస్తారు. అప్పుడు ప్రభు ఏమంటాడు, నాకు వేరే ఆహారం ఉంది భుజించడానికి, నా తండ్రి చిత్తం చేయడమేనా ఆహారం అంటాడు కదా. సాతానుడు కూడా అదే ప్రశ్న వేస్తాడు, రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నప్పుడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటల చొప్పున నరుడు బ్రతుకుతాడు. దేవుని మాటల చొప్పున బ్రతికితే, దేవుని మాటల్ని వినడానికి ఇష్టపడితే, దేవుని మాటల్లో నుంచి శక్తిని పొందుకోవడానికి ఇష్టపడితే ఎట్లాగైనా బ్రతుకుతాడు నరుడు. ఇది ఒక సీక్రెట్ అన్నమాట. somehow he will survive. చచ్చిపోడు. దేవుని వాక్యాన్ని నమ్ముకున్నవాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు ఆకలితో చావడే చావడు. ఏదో ఒక విధంగా దేవుడు పోషించుకుంటాడు, ఏదో ఒక పని అప్పచెప్తాడు, ఏదో ఒక విషయంలో దేవుడు మనల్ని పోషించుకుంటాడు, ఏదో ఒక మార్గంలో దేవుడు పోషించుకుంటాడు. అవుతుందా? పోషింపబడ్డానికి ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని వాక్యం మీద నిలబడాలి, దేవునితో సంబంధం కలిగి నిలబడాలి అనేటువంటి ఆలోచన మనకున్నప్పుడు ఖచ్చితంగా మనకు దేవుడు జ్ఞానం ఇచ్చి ఏదో ఒక జీవనోపాధి ఇవ్వడమో, లేకపోతే ఏదో ఒక విధంగా దేవుడు ఖచ్చితంగా పోషించుకుంటాడు. ఆ దేవుని మీద ఆధారపడినోడికే అర్థమవుతాయి. దేవుని మీద ఆధారపడిన వాళ్ళకి అర్థమవుతుంది. కానీ బాధ్యత కలిగి ఉండాలి. కానీ ఒకవేళ పురుషులైతే భార్యని పిల్లల్ని పోషించుకోవాలి, ఇది వాళ్ళ మీద ఉన్న బాధ్యత. కానీ ఒకవేళ వృద్ధులైన తల్లిదండ్రులు మరణపు అంచుల్లో సంపాదించుకునే సామర్థ్యం లేనిటువంటి తల్లిదండ్రులు ఉంటే వారికి మనం ముఖం తెప్పకూడదు. అవన్నీ ఉన్నాయి. మరి ఈ రెండు ఎట్లా కలుస్తాయి? ఈ రెండు ఎలా కలుస్తాయి? కుటుంబాన్ని పోషించుకోవాలి, కానీ మనం పోషింపబడేది దేవుణ్ణి బట్టి అని నమ్మాలి. ఈ రెండు ఎలా కలుస్తాయి? ఎలా కలుస్తాయి అనేది నీకు తెలీదు, నాకు తెలీదు. ఎలా కలుస్తాయని తెలుసుకోవడానికి మనం ఆలోచన చేయడానికి మన వల్ల కాదు, అది వీల్లేదు కూడా. ఇట్లాంటి డౌట్స్ కొంతమందికి విశ్వాసుల్లోనే ఉన్నాయి. అందుకని అలాంటి వారికి, బాబు మీ రక్షణను ఒకసారి గమనించండి. ఎంత గొప్పదనుకుంటున్నారు మీ రక్షణ? దేవుడు మీకు ఇచ్చిన రక్షణ ఊరికే ఏదో నరకానికి పోకుండా ఊరికే ఆపడం అంతవరకే అనుకుంటున్నారా? ఎంత లోతైంది అనుకుంటున్నారు మీ రక్షణ? మీరు దేవుని ప్రేమించే వాళ్ళకి మారారు. అర్థం కావట్లేదా మీకు? అర్థమవుతుంది. మీరు దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డారు. మీకు సమస్తము మేలు కొరకు సమకూర్చబడి జరుగుతున్నాయి, మీ ఆత్మీయ మేలు కొరకు. అది అర్థం కావటం లేదా? అర్థమవుతుంది.
నీ కుటుంబాన్ని పోషించాలంటే కూడా అది ప్రభువు చెప్పాడు కాబట్టి మనం కుటుంబాన్ని పోషించాలి. ప్రభు ఇచ్చినటువంటి, దేవుని వాక్యం ఇచ్చినటువంటి బాధ్యత. ఓకే, దేవుని వాక్యం ఇచ్చినటువంటి బాధ్యత. అందరినీ, కుటుంబ సభ్యుల్ని, ఇంకా తోబుట్టువుల్ని, ఇంకా సంపాదించుకునేటువంటి సామర్థ్యము ఉన్నవాళ్ళని, లేని వాళ్ళని, మొత్తం బంధుమిత్రుని మొత్తం అందరినీ పోషించుకోమని కాదు. అది దేవుని వాక్యంలో లేదు. దేవుని వాక్యంలో కొన్ని ఉన్నాయి, అవి ఏంటో ముందు తెలుసుకోవాలి. తెలుసుకొని వాటి నిమిత్తం మనం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్ వస్తుంది. ఒక్కొక్కసారి ప్రభుని సేవ చేయాలి, లేకపోతే నేను ఏ విధంగా ఏ జీవనోపాధి చూసుకుందాం అనుకున్నా ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాయి. మన జీవితాన్ని, మన సమయాన్ని హరించేసి దేవునితో సంబంధం దూరం చేసే విధంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితులు నేను ఏం చేయాలి, ఏం జరగబోతుందో నాకు తెలియదు. కాబట్టి నేను పోషించుకోవాలి, అట్ ద సేమ్ టైం నేను నీకు దగ్గర అవ్వాలి, నేను విశ్వాసిగా ఉండాలి అని కన్ఫ్యూషన్ వచ్చినప్పుడు పౌలు ఈ విధంగా మీ జీవితాన్ని ధ్యానించుకోండి అంటున్నాడు. ఎలా ధ్యానించుకోవాలంట? ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వాడినైతే నా ఆత్మీయ మేలు కొరకే సమస్తము సమకూర్చబడి జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు అర్థమవుద్ది? ఎలా ఈ సమకూర్చబడి జరుగుతుంది, ఏంటి కథ, ఇవన్నీ ఎప్పుడు అర్థమవుతాయి? వెన్ యూ నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. అందుకని ముందు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత ప్రావిడెన్స్ మాట్లాడుతున్నాడు, ఆ తర్వాత క్రీస్తు స్వరూపంలో మారడం గురించి మాట్లాడుతున్నాడు. అదవుతుందా? ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రార్థన అనేటువంటి దగ్గరే మనం తగ్గిపోయామనుకో, వీటన్నిటికీ మనకు అర్థాలు మన వల్ల కాదు, మనం సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయలేము. సమస్తము సమకూర్చబడి మేలు కోసమే కదా జరిగేది. సరే, ఇంకా నాకు తప్పట్లేదు, ఇంకా నేను ఇరుక్కుపోయాను, సరే చేసుకుంటూ పోదాం, ఏదో ఒకటి జరిగితే జరిగింది, అన్నీ మేలు కొరకే కదా అని చెప్పేసి లోకంతో కాంప్రమైజ్ అయిపోయి, పరిస్థితులతో కాంప్రమైజ్ అయిపోయి దేవునికి దూరం అయిపోతున్నామని అర్థమవుతూ కూడా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం అనే అర్థమవుతూ కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని. ఎందుకు? ఏదైనా మనం మేలు కోసమే కదా దేవుడు చేస్తానన్నాడు. కాబట్టి ఏం చేస్తేనేముంది? మనకు సమాజం ఏది డిమాండ్ చేస్తుందో, మన పరిస్థితులు ఏ కార్యాన్ని, ఎలాంటి కార్యాలను అయితే డిమాండ్ చేస్తున్నాయో అవి చేసుకుంటూ వెళ్ళిపోదాం, అది చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. ఇంకా ఆ వాక్యాన్ని మనం చూసుకుంటే ఇంకా ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏ విధమైన జీవితంలో అయినా ఉండొచ్చు. దేనికైనా మనం ఎక్స్క్యూజ్ అనేది మనం చెప్పుకోవచ్చు, దేనికైనా ఎక్స్క్యూజ్ చెప్పుకోవచ్చు. తప్పదండి, మా ఫ్యామిలీ కండిషన్ ఇట్లా ఉంది కాబట్టి నేను సంపాదించాల్సిందే, కాబట్టి నేను డబ్బులు సంపాదన గురించి ఆలోచించాల్సిందే, కాబట్టి నేను డబ్బులు సంపాదించాల్సిందే, తప్పదు అని మనం దేన్నైనా జస్టిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇది నాకు తప్పనిసరి పరిస్థితి అని ఫస్ట్ డిసైడ్ అయిపోతాం. ఎవరు డిసైడ్ అవ్వమన్నాడు? మన సొంత దురాశని బట్టి, మన సొంత ఆలోచనని బట్టి మనం డిసైడ్ అవుతాం. ఫస్ట్ డిసైడ్ అయిపోయిన తర్వాత ఇక నాకు ఇది తప్పదుగా, కాబట్టి దేవుడే అనుమతించాడు నాకు ఈ పరిస్థితి, కాబట్టి ఖచ్చితంగా ఇది నాకు ఎలా దేవుడు మారుస్తాడు? ఆత్మీయ మేలు కోసమే మారుస్తాడు. కాబట్టి నేను చింతపడాల్సిన అవసరం లేదు.
కాబట్టి అమ్మో నేను దేవునికి దూరమైపోతానా, అమ్మో నాకు సహవాసం పోద్దా, అమ్మో నేను దేవుని పట్ల ఉన్న ప్రేమ తగ్గిపోద్దా, అమ్మో నేను ఏమన్నా ఆత్మీయంగా నేను రిస్క్ తీసుకుంటున్నానా అనే ఆలోచనలు నాకు ఇక అవసరం. ఎందుకు? దేవుడు చెప్పాడు కదా దేవుని వాక్యంలో, సమస్తము మేలు కోసం సమకూర్చి జరిపిస్తానని చెప్పాడు కదా. కాబట్టి నాకు ఇది తప్పదు, దేవుడే అనుమతించాడు, దేవుడే మేలు కోసం మార్చుకుంటాడులే, నేను ఎందుకు వర్రీ అవ్వాలి అనవసరంగా. కామన్ సెన్స్ ఆలోచించండి. ఈ విధంగా కనుక ఆలోచించేటట్టయితే కంప్లీట్గా మనకి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తాం, అంతేనా? కంప్లీట్గా మన సిచ్యువేషన్స్ ఏది డిమాండ్ చేస్తే అదే చేస్తాం. కంప్లీట్గా మన సర్కమ్స్టాన్సెస్ ఏది నడిపిస్తే అటే కొట్టుకుని వెళ్ళిపోతాం. సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పుకునే మాట ఏంటి? దేవుడు అన్ని మేలు కోసం చేస్తాడు, కానీ దేవుడు చేస్తాడులే. ఇక మనకి లోకస్తులకి తేడా ఏముంది? ఇక మరి దేవుని యొక్క సంకల్పములు ఏమున్నాయి అక్కడ? దేవునికి దూరం అవుతున్నాం. దేవుని సంకల్పం ఏంటి నాకు అర్థం కావట్లేదు. దేవునికి దూరం అవడం దేవుని సంకల్పమా? ఏమో ఎట్లా కూడా అనుకుంటారు మహానుభావులు, దేవునికి కొన్నాళ్ళు నేను దూరం అయిపోవడం కూడా దేవుని సంకల్పం ఏమోలే అని కూడా కొంతమంది మహానుభావులు అనుకోవచ్చు. అందుకని ఏమన్నాడంటే, నువ్వు దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వాడివైతే మొట్టమొదటి ఫస్ట్ థింగ్ ఏం చేస్తావు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తావు. దేవునికి దూరంగా ఎట్లాగవుతావు? దేవుణ్ణి ప్రేమించేవాడిగా ఉంటావు. దేవుని ప్రేమించేవాడిగా ఉంటావు. నేను అసలు దేవుని ప్రేమిస్తున్నానా, దేవునికి దూరం అవుతున్నానా, నా సొంత ఆలోచన చొప్పున నేను జస్టిఫై చేసుకొని వెళ్ళిపోతున్నానా, లేకపోతే దేవుని సంకల్పం చొప్పున నడుస్తున్నా నా జీవితం? ఇవన్నీ అర్థం అవ్వాలంటే అసలు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో లేదో అర్థం అవ్వాలి అంటే, అసలు దేవునికి నీకు అసలు కొంచెమన్నా సంబంధం ఉందో లేదో నీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? ఫస్ట్ నుంచి మనం మాట్లాడుకుంటుంది. ఫస్ట్ అసలు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయడం మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పని చేయడం అంటే ఒళ్ళు పులకరించడం, చోట్ల పట్టుకొని రావడం, ఒళ్ళు వేడెక్కడం, చెవులో నుంచి ఆవిరి రావడం, ఇట్లాంటి కొన్ని సింప్టమ్స్ చెప్తారు, పరిశుద్ధాత్మ సింప్టమ్స్. ఆ సింప్టమ్స్ కాదు పరిశుద్ధాత్మ దేవుడితో కలిసి ప్రార్థించడం అంటే, ఆత్మలో ప్రార్థించడం అంటే. అసలు సింప్టమ్ ఏంటో తెలుసా? చెవుల నుంచి ఆవిరి, చెమటలు, భాషలు, ఇవన్నీ కాదు. అసలు సింప్టమ్ ఏంటంటే కంట్లో నుంచి ఒక్క చుక్క రాదు, అన్నీ జరుగుతాయి. కంట్లో నుంచి ఒక్క చుక్క రాదు. అరే కంట్లో నుంచి మళ్ళీ ఏడుపన్నారు కదా అని చెప్పి బోరుని ట్యాప్ తిప్పేవాళ్ళు ఉంటారు. మళ్ళీ అది ఆ కన్నీళ్ళు కాదు నేను చెప్పేది. పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకుంటూ, పాప స్వభావాన్ని ఒప్పుకుంటూ, దేవునికి దూరం అయిపోయేటువంటి టెండెన్సీని గమనిస్తూ, దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క అధికారాన్ని గమనిస్తూ పశ్చాత్తాపంతో, మారాలనేటువంటి కోరికతో, కొన్ని నిర్ణయాలతో మారాలనే కోరికుంటే క్రీస్తు స్వరూపంలోకి మారాలనే కోరిక వస్తుంది కదా. 29వ వచనం ప్రకారం దాన్ని లింక్ చేసుకుంటే కనుక, సో మారాలనే కోరికుండేవాడిలో కోరికగానే ఉండదు. అది ఇన్స్టెంట్గా అది కార్యరూపం దాల్చుతుంది. నాకు మారాలని కోరిక ఉంది అని చెప్తూ ఉన్నాడు అని అంటే వాడు పచ్చి అబద్ధికుడిని అర్థం.
మారాలని కోరుకున్నాడు వెంటనే నిర్ణయాలు తీసుకుంటాడా లేదా? మారాలని కోరుకున్నవాడు వెంటనే ఏం చేస్తాడు? నిర్ణయాలు తీసుకుంటాడు. మారాలని కోరుకున్నవాడు నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటంటే నథింగ్ బట్ మన ఫ్యూచర్ని దేవుని చేతిలో సమర్పణ చేయడం, మన భవిష్యత్తును కూడా దేవుని చేతికి, ఇప్పటికిప్పుడు ఈ మూమెంట్ వరకు ఏదో దేవుని ఒబే చేస్తున్నాము, దేవునికి ఇవ్వడం కాదు, ఫ్యూచర్ని కూడా రేపు నేనేం చేయాలి, ఎల్లుండి నేనేం చేయాలి, ఈ వారం నేనేం చేయాలి, నెక్స్ట్ వారం నేనేం చేయాలి అని ఒకసారి అట్లా ఇమాజినేషన్ వెళ్ళిపోతుంది. మామూలుగా అయితే ఏం చేస్తున్నాను, ప్రస్తుతం ఏం చేస్తున్నాను, ఎక్కడ నేను సరి చేసుకోవచ్చు, ఎక్కడ నేను టైం మేనేజ్ చేసుకోవచ్చు, ఎక్కడ ఇంకా దేవునికి సమయం ఇవ్వచ్చు, ఎక్కడ ఇంకా దేవునికి నా కాన్సన్ట్రేషన్ ఇవ్వచ్చు, ఎక్కడ ఇంకా కొన్ని ఆలోచనల్ని కత్తిరించుకోవచ్చు, తీసివేసుకోవచ్చు అని ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటాం. కొన్ని మన ప్రణాళికలో సరి చేసుకుంటూ ఉంటాం. ఇంకా దేవుని సన్నిధిలో గడపడానికి, ఇంకా వాక్య ధ్యానంలో గడపడానికి, ఇంకా సహవాసంలో ఉండడానికి, ఇంకా సువార్త సేవలో ఉండడానికి, క్రీస్తు సిలువని ఆ సిలువ శ్రమల్ని సంపూర్ణము చేయడానికి. లాస్ట్ వెన్స్డే మాట్లాడుతున్నాను కదా, కొంతమంది దాకా ఆ సిలువ శ్రమలు రీచ్ అవ్వడానికి, వాటిని మన శరీరంలో మన జీవితంలో సంపూర్ణం ఎట్లా చేయాలి అనే విషయంలో, వీటన్నిటి విషయంలో మనం ఏం చేస్తుంటాము, కొన్ని ప్రణాళికలు, కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని ఆలోచనలు, నిర్ణయాలు ఇన్స్టెంట్గా స్టార్ట్ అయిపోతాయి. అర్థమవుతుందా? అలాంటి ప్రార్థన ఫస్ట్. ఆ ప్రార్థన ఉన్నోడికే మిగిలినవన్నీ కూడా సరైన ఇంటర్ప్రిటేషన్ అర్థమవుద్ది. ఆ ప్రార్థన లేనప్పుడు ఇంకా ఈ కింద వాటి ఏది కూడా సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయలేము మనం. అన్నీ కూడా మన ఆలోచనకి తగినట్టుగా తప్పుడుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటామే తప్ప సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయడం అయితే మనకు ఇంపాసిబుల్ అవుతుంది, సింపుల్గా చెప్పాలంటే. అదవుతుందా? ఇట్ బికమ్ ఇంపాసిబుల్ టు ఇంటర్ప్రిట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రావిడెన్స్ in a right way unless you have a right kind of prayer life, unless you pray in spirit. ఆత్మలో ప్రార్థించేటువంటి ప్రార్థన జీవితము లేనప్పుడు ఈ ప్రావిడెన్స్ అనేటువంటి సిద్ధాంతం మనకు తప్పుగా అర్థమవుతుంది, అపార్థం చేసుకుంటాము, వక్రీకరిస్తాము. అవుతుందా? కొంతమంది ఏం చేద్దాం బ్రదర్, తప్పదు, చర్చలు ముయ్యాల్సిందే. అయినా దేవుడు సార్వభౌముడు బ్రదర్, మనం ఎందుకు ఇంత కంగారు పడాలి? ఆయన సంఘాన్ని ఆయన కాసుకుంటాడు, ఆయన సంఘాన్ని ఆయన మేపుకుంటాడు. మనం ఎందుకు కంగారు పడాలి? ప్రతి కూడా మన మేలు కోసమే బ్రదర్. చర్చి మూసేయడం కూడా మన మేలు కోసమే. ఈ చర్చి మూతేసిన ఈ 4 నెలలు నేను ఇదిగో ఫలానా పుస్తకం చదివాను, లేకపోతే నేను చదివేవాడినేనా? లేదు కదా. ఈ మూతేసిన ఈ 4 నెలలు ఇదిగో ఫలానా పుస్తకం రాశాను, లేకపోతే రాసేవాడినేనా? ఈ మూతేసిన 4 నెలలు నేను ఫలానా బైబిల్ స్టడీలు రికార్డ్ చేశాను, లేకపోతే చేసేవాడినేనా? మన మంచి కోసమే బ్రదర్. దేవుడు సార్వభౌముడు, ఆయన సంఘాన్ని ఆయన ఎట్లా పట్ల నడిపించేసుకుంటాడు. మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం సంఘం మూతేయడం కూడా, రేపు పోతే మనం ప్రార్థన చేయకుండా ఉండడం కూడా ఇంకొంచెం కొన్ని రోజులు పోతే మనం బైబిల్ చదవకుండా ఉండడం కూడా దేవుని చిత్తమే. ఇంకొన్ని రోజులు పోతే మనం
విగ్రహారాధన చేయడం కూడా దేవుని చిత్తమేనా కదా అంటాడు. ఎక్కడ ఎంత దూరమైనా పోవచ్చు, ఏముంది అందులో? అదే లాజిక్ని పట్టుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. వెళ్ళలేమా? వెళ్ళలేమా? సువార్త ప్రకటించకుండా ఆపేయడం కొన్ని రోజులు దేవుని చిత్తమే అనొచ్చు. వ్యభిచారం చేయడం కూడా దేవుని చిత్తమేనేమో. నా జీవితంలో వ్యభిచారంలో పడ్డాను, దేవుని చిత్తమే అనుకుంటా. ఇలా పడడం ద్వారా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను కదా, కొన్ని థియాలజికల్ పాయింట్స్ నేర్చుకున్నాను వ్యభిచారంలో పడడం ద్వారా అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే థియాలజికల్ పాయింట్స్ అనే మాట యూజ్ చేయలేదు, కానీ అతను కొన్ని సత్యాలు నేర్చుకున్నాను అని చెప్పినాడు దైవజనుడు. సో కాల్డ్ వ్యభిచారంలో పడ్డం ద్వారా. సరే, దేవుని సార్వభౌమత, ప్రావిడెన్స్ అనేటువంటి ఈ పదాలని ఇష్టం వచ్చినట్లుగా వాడచ్చు, ఇష్టం వచ్చినట్లుగా వాడచ్చు, వక్రీకరించవచ్చు. కానీ మన ముందున్నటువంటి దైవజనులు, థియోలోజియన్స్, ఫెయిత్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్, నమ్మకంగా దేవుని పరిచయం చేసిన వాళ్ళు, జాన్ క్యాల్విన్ కావచ్చు, మార్టిన్ లూథర్ కావచ్చు, వీరు మనకు నేర్పించి వెళ్ళినటువంటి బోధ అది కాదు. జాన్ క్యాల్విన్ ఈ వచనాన్ని గురించి ఏమన్నాడు తెలుసా? Providence is God's overflowing, overruling hard work everywhere in the fallen world అన్నాడు. ప్రపంచం పడిపోయిన స్వభావంలో ఉంది. కానీ ఈ పడిపోయిన స్వభావంలో ఉన్న ఈ ప్రపంచంలో గాడ్స్ ప్రావిడెన్స్ అంటే గాడ్స్ ఓవర్రూలింగ్ హార్డ్ వర్క్ ఎవ్రీవేర్. ప్రతి చోట కూడా దేవుని యొక్క పని, దేవుని యొక్క బలమైన పని, ఓవర్ రూలింగ్ హార్డ్ వర్క్, కీడు కొరకు, ఆత్మీయ కీడు కొరకు, శారీరక కీడు కొరకు జరుగుతున్నటువంటి విషయాల్ని దేవుడు ఏం చేస్తాడంట? ఓవర్ రూల్ చేస్తాడు, ఓవర్ రైడ్ చేస్తాడు. ఓవర్ రైడ్ చేసి అన్నీ కూడా కీడు కోసమే ప్రపంచం జరిగించుకుంటా వెళ్తుంది అని మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. సడన్గా దేవుడు ఏం చేస్తాడంటే ఒక విశ్వాస దగ్గరికి వచ్చేసరికి తన సంకల్పం చొప్పున పిలువబడిన వాడి దగ్గరికి వచ్చేసరికి ఆ మెకానిజంని టప్ నాపేస్తాడు, ఈయన కంట్రోల్ తీసేసుకుంటాడు. Overruling hard work of God. That's what John Calvin said. ఈ విషయం మనకి మొట్టమొదటిగా ఆదికాండంలో బైబిల్లో రాయబడింది. యోసేపు జీవితం మనం చూసినప్పుడు ఆదికాండంలో యోసేపు పలికిన మాట, ఆ మాటలో కూడా మనం ఈ ప్రావిడెన్స్ని చూస్తాం. ఆదికాండం 50 అధ్యాయము 20 వచనం చూడండి. 50-20. మీరు నాకు కీడు చేయనుద్దేశించితే కానీ నేటి దినమున అది మేలుకే దేవుడు ఉద్దేశించును. యోసేపుని తన అన్నలు ఏం చేశారంటే చంపాలనుకున్నారు. తన అన్నలు, సహోదరులు, సొంత అన్నలు యోసేపుని ఏం చేయాలనుకున్నారంటే చంపేయాలనుకున్నారు. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి యాకోబు గారు యోసేపుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని ఎరిగి వారు ఈర్ష్య చెంది తన అన్నలు ఏం చేద్దాం అనుకున్నారంటే యోసేపుని చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అనుకుని ఒక గుంటలో వేసేసారు. వేసేసిన తర్వాత
ఆ తర్వాత ఎందుకులే చంపడం అనుకున్నారు. ఆ గుంటల నుంచి మళ్ళీ బయటికి తీసి ఐగుప్తుకి వెళ్ళేటువంటి కొంతమంది మర్చెంట్స్, వ్యాపారులు కనిపిస్తే వాళ్ళకి బానిస కింద అమ్మేశారు. ఎవరిని? యోసేపు. చిన్నవాడైన యోసేపు, లాస్ట్ బట్ వన్. ఆ యోసేపుని ఏం చేశారు? బానిసగా అమ్మేశారు వేరే దేశస్తులకి. ఆయన ఆ దేశానికి వెళ్ళిపోయాడు, బానిసగా వెళ్ళిపోయాడు. బానిసత్వంలో ఉన్నాడు చాలా నాళ్ళు, చాలా సంవత్సరాలు. ఒక బానిసగా బ్రతికాడు. కానీ ఆ బానిసగా బ్రతికినప్పుడు యోసేపు ఎట్లా వెళ్ళాడు, ఆ కీడులో ఎలాగున్నాడు, యోసేపు జీవితాన్ని చూడాలి మనం. యోసేపు జీవితాన్ని వివరించి చాలామంది యవనస్తులకి యూత్ మీటింగుల్లో, యవనస్తులారా పాపం నుంచి పారిపోండి, యవనస్తులారా యోసేపు చూసారా, యోసేపు వల్లే మీరు కూడా ప్రధానమంత్రి అవ్వాలి, ఐగుప్తుకి ఫరో తర్వాత ఫరోగా మారాడు, దేవుడు అలా నిలబెట్టాడు యోసేపుని, ఆయన పవిత్రంగా ఉన్నాడు, ఆయన మంచి చదువుకున్నాడు, మంచి కష్టపడ్డాడు, కాబట్టి దేవుడు యోసేపుని నిలబెట్టుకున్నాడు, కాబట్టి ఒక క్రైస్తవులుగా మీరు కూడా మీ రంగాల్లో మీరు రాణించి మీరు గొప్పగా మీరు మారాలి అని యూత్ మీటింగ్లో చెప్తారు యోసేపు గురించి. కానీ యోసేపు గురించి చెప్పాల్సిన విషయం ఏంటో తెలుసా? Do you know what is the doctrine that Joseph's life should teach us? It is the doctrine of providence. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా డాక్ట్రిన్ ఆఫ్ ప్రావిడెన్స్ యోసేపు నోట్లో నుంచి వచ్చింది. ఆయన లైఫ్లో మొత్తం కూడా మనం చూసేది ప్రావిడెన్సే. తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి. యోసేపు దేవుణ్ణి ప్రేమించేవాడు. యోసేపు దేవుడు సంకల్పం చొప్పున దేవుని ద్వారా పిలువబడ్డాడు, అది వేరే విషయం. దేవుణ్ణి ప్రేమించాడు యోసేపు. యోసేపు ప్రార్థనాపరుడు కూడా. యోసేపు దేవుని మీద ఆధారపడేవాడు కూడా. యోసేపు దేవునితో సహవాసం చేసేవాడు కూడా. పరిశుద్ధత నియమము నిష్ట కాదు యోసేపు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది యూత్ మీటింగ్కి వెళ్ళి. ఎవరినైనా యోసేపు గురించి చెప్పమను ఇదే చెబుతాడు. పాపం నుంచి పారిపోయాడు. ఫరో భార్య యోసేపుని శోధించింది. శోధిస్తే యోసేపు గోడ దిక్కు పారిపోయాడు. పాపం నుంచి పారిపోయాడు. కాబట్టి ఓ యవనస్తులారా మీరు పారిపోండి. పాపం నుంచి పారిపోవడం కాదు, దానికంటే ముందు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? నా దేవునికి వ్యతిరేకంగా నా దేవుని ఎదుట నేను ఈ పాపము నేను చేయలేను. నా దేవునికి ఎదుట. చూడండి, దేవునితో ఆయనకున్నటువంటి సంబంధం, దేవునితో ఆయనకున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, దేవునితో ఆయనకున్నటువంటి బంధం, ఆ బంధము ఆయన పాపం చేయనివ్వాల. ఆయన సొంత డిసిప్లిన్ లైఫ్ కాదు అది. డిసిప్లిన్ లైఫ్ కాదు మనం అక్కడ నేర్చుకోవాల్సింది. ఏం నేర్చుకోవాలి? యోసేపుకు దేవుని పైన ఉన్నటువంటి ప్రేమ, థియోఫిలా, లవర్ ఆఫ్ గాడ్. డు యూ లవ్ గాడ్? దేవుని ప్రేమిస్తున్నావా? ఈ థియోఫిలాలు ఇంకోటి ఉంటుంది వాళ్ళ జీవితంలో. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, ప్రార్థనలో గడుపుతారు. వారికి ఏం తెలియదు, ఫ్యూచర్ ఏం కూడా తెలియదు, ఏం జరగబోతుంది ఏంటి ఏం తెలియదు, కానీ వాళ్ళు దేవునితో గడుపుతారు. చూడండి, దేవునితో ఆ బానిసత్వంలో ఉండగా, సరే బానిసత్వం నుంచి కొంచెం పైకి వచ్చాడు, ఫరో అంతఃపురంలో ఉన్నాడు. అక్కడ ఉండగా అక్కడ ఫరో భార్య శోధించినప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది తండ్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చి, సరే నా తండ్రి ఇంట్లో ఉంటే, యాకోబు దగ్గర ఉంటే యెహోవా దేవుడి గురించి చెప్తా ఉంటాడు, అందరం కలిసి కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం, నాకు ప్రార్థన బాగా ఉండేది, నాకు దర్శనాలు, యోసేపుకు దర్శనాలు వచ్చాయి.
యోసేపుకు అంటే ఇప్పుడు మన వాళ్ళకి వచ్చే దర్శనాలు లాంటివి కాదు, అవి ఇప్పుడు అలాంటివి లేవు. బట్ ఇట్ ఇండికేట్స్ హిస్ ప్రేయర్ లైఫ్. నేను మంచిగా ప్రార్థన చేసుకునేవాడిని. ప్రార్థన చేసుకొని అప్పట్లో దేవుని వాక్యం సంపూర్ణం అవ్వాల. అప్పట్లో ఈ బైబిల్ గ్రంథం, అప్పట్లో స్క్రిప్చరు, రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు. కాబట్టి దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనమే అప్పుడు దేవుని వాక్యం. సో దేవుని వాక్యం నా ద్వారా నా కుటుంబానికి వెల్లడిపరిచేవాడు దేవుడు. నేను ప్రార్థన చేసుకునేవాడిని, అందరం కలిసి మళ్ళీ కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళం. నా తండ్రి అయిన యాకోబు అందరం కలిసి ఆయన అనుభవాలు, దేవునితో ఉన్న అనుభవాలు, దేవుని ఎలా పిలుచుకున్నాడు, దేవుడు ఎలా ఏర్పరచుకుని ఇవన్నీ చెప్తుండేవాడు. మేమందరం చక్కగా పాటలు పాడుకొని రాత్రి అయ్యేసరికి నేను ఆరాధన చేసుకునేవాళ్ళం. కూడుకొని పాటలు పాడుకొని ఆరాధన చేసుకునేవాళ్ళం. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటో నేను బానిసత్వంలోకి ఐగుప్తులోకి వెళ్ళిపోయా. ఇప్పుడు నాకు అయ్యే ఉండవు. ఇదే దేవుని చిత్తమేమో అనుకోలేదు ఆయన. మరి ఇంక నేనేం చేయను? నన్ను గుంటలో వేశాడు, నేను పైకి రాలేను. ఐగుప్తోళ్ళు వచ్చారు, అమ్మేశారు, ఐగుప్తులో పడ్డా. ఇక నేనేం చేయను? నేను బానిసని. వాట్ కెన్ ఐ డూ? లాజికల్ రీజనబుల్గా ఆలోచిస్తే నేనేం చేయాలి? నేనేం చేయలేను, అయిపోయింది. కాబట్టి దేవుని చిత్తం ఏమలే, దేవుడు ఏదో మేలు చేస్తాడేమోలే చూద్దాం. ఇలా దేవునికి దూరం అయిపోవడం కూడా దేవుని చిత్తం ఏమోలే అనుకోని ఆయన ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు ఆయన కన్నీటిని తాగి ఆయన ప్రార్థించుంటాడు. యోసేపు యొక్క కన్నీటి ప్రార్థన చెరసాలలో పడినప్పుడు, ఆ తర్వాత ఫరో భార్య చెరసాల్లో వేయించినప్పుడు చెరసాల్లో పడతాడు. చెరసాల్లో పడినప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన ఎన్ని నెలలు, ఎన్ని రోజులు కన్నీటి ప్రార్థన చేశాడు. తన తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆత్మీయ జీవితాన్ని, అక్కడ ఉన్నటువంటి ప్రార్థన జీవితాన్ని, ఆ కూడికల్ని, ఆ ఆరాధనని జ్ఞాపకం చేసుకొని ఎన్ని నెలలు ఆయన ఏడ్చాడు, ఎన్ని నెలలు ఆయన విజ్ఞాపన చేశాడు. ఇంకా తెలుసా, ఆయన దేవుని ప్రేమించినవాడు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడినవాడు. ఆయన మోకరించి కూర్చుంటే భయపడబాక, ఏం కాదులే, కొన్ని రోజులేలే, తర్వాత అయిపోద్దులే, నువ్వు ఫరో అవుతావు, లైట్ తీసుకో అని చెప్పడు దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఫ్యూచర్ చెప్పడు, నువ్వేం ప్రార్థన చేయాలో అది చెప్తాడు. అదవుతుందా? దేవుని ఆత్మ నీకు ఫ్యూచర్ చెప్పడం, నువ్వు ఇప్పుడేం ప్రార్థన చేయాలో అది చెప్తాడు. మోకరించి కూర్చుంటే దేవుని ఆత్మ లోపల మూలుగుతా ఉన్నాడు. ప్రభువా, యోసేపుకేంటి పరిస్థితి? యాకోబు దగ్గర, తండ్రి దగ్గర ఆరాధించుకుంటా, గంతులు వేస్తా, నీ వాక్యాన్ని అందరికి ప్రకటించుకుంటా ఉండాల్సిన యోసేపు ఏంటి ప్రభువా ఇక్కడ ఉన్నాడు? ప్రభువా ఏంటి పరిస్థితి? నిన్ను ఆరాధించుకోవాల్సిన వ్యక్తి, నిన్ను గణపరచాల్సిన వ్యక్తి, నీ పరిచయం చేయవలసిన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు ఏంటి ప్రభువా అని లోపల పరిశుద్ధాత్మ దేవుడు మూలుగుతుంటాడు. అదే మూలుగు యోసేపులో కూడా వస్తుంది. ఎన్ని నెలలు మూలిగాడు. మన పాస్టర్లు ఏం చెప్తారంటే, యోసేపు అన్ని దేవుడి మేలు కోసం మార్చేశాడండి, చెరసాలని సింహాసనంగా మార్చాడు యోసేపుకి. దానియేలు సింహాల నోళ్ళు మూసాడు. దానియేలు అంటే తెలుస్తుంది. ఏంటి బాబు నీ అనుభవం ఏంటి సింహాల బోన్లు అంటే? దానియేలుని అడిగితే తెలుస్తుంది. ఈ విధంగా ప్రసంగం చేసే వాళ్ళని చూశాడు అనుకో, దానియేలు మొహం మీద వాసేలా ఒక్క పీకు పీకి, నీకేం తెలుసురా, నేను ఎంత
పగిలిపోయేలాగా ఏడ్చాను. ఎంత భయంతో నేను తల్లడిల్లిపోయాను. యోసేపు అంటాడు, నీకేం తెలుసా నేను ఎన్ని నెలలు ఏడ్చాను. దేవుని సన్నిధికి దూరమై, దేవుని ప్రజలకు దూరమై, దేశంగాని దేశము, అన్యులు, విగ్రహారాధన, దేవునికి సంబంధించింది ఏది కూడా లేదు, ఎవరు కూడా లేదు. మరి మధ్యలో ఉండి నేను ఎన్ని నెలలు ఏడ్చాను. ప్రభా, నేను మళ్ళీ ఎప్పుడు నేను ఆరాధన చేసుకోవాలని ఎన్ని నెలలు నేను ఏడ్చాను. నీకేం తెలుసు? ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ ప్రభు గురించి చెప్పడానికి, ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ ప్రభుని ప్రకటించడానికి, యెహోవా దేవుని మహిమని చాటడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అదేమో అవకాశం నువ్వు ప్రభు. ఈ చెరసాల పోకపోయింది, నేను చెరసాలలో ఉన్నా పర్వాలేదు కానీ నిన్ను మహిమపరచడానికి అవకాశం నువ్వు ప్రభు అని ప్రార్థన చేశాడేమో యోసేపు. అలా ప్రార్థన చేశాడేమో యోసేపు. అప్పుడు రాజుగారి పిలిపించుకున్నాడు కదా, అక్కడ రాజుగారికి కావాల్సిన వివరణ ఇస్తాడు యోసేపు. ఆ తర్వాత రాజుగా ఆయన మారిపోతాడు. యోసేపు ప్రార్థన ఏంటంటే, మేబీ నేను అనుకున్నాను, బైబిల్ లేదు, యోసేపు ప్రార్థన అంటే నేను చెరసాలలో ఉన్నా పర్వాలేదు కానీ నీ నామాన్ని మహిమపరచాలి. దొరికింది ఛాన్స్, దొరికిందా? నీ నామాన్ని మహిమపరుస్తా ప్రభా, తీసుకెళ్ళు ఆ రాజు దగ్గరికి. మళ్ళా వచ్చి నన్ను ఇక్కడ పడే పర్వాలేదు కానీ కనీసం నీకోసం నేను పని చేయాలి, నిన్ను గనపరచాలి, నిన్ను మహిమపరచాలి అనుకున్నాడేమో యోసేపు. కానీ దేవుడు తీసుకెళ్ళాడు, ఛాన్స్ ఇచ్చాడు, దేవుడిని మహిమపరిచాడు. మళ్ళా చెరసాలకు రాల. నేను మళ్ళా చెరసాలకు రాను, నేను సింహాసనం మీద కూర్చుంటాను అనే సంగతి ఇప్పుడు మన మోటివేషనల్ పాస్టర్లకు తెలుసు, యోసేపుకు తెలియదు. అదంతా జరిగిపోయిన తర్వాత, ఆ కన్నీళ్ళన్నీ కూడా ఆయన త్రాగిన తర్వాత, దేవునితోటి గోజారుతూ, దేవునితో పరిశుద్ధాత్మ సహవాసంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలుగులతోటి ఆయన కూడా మూలుగుతూ, ప్రభా నాకు అవకాశం ఇస్తే నిన్ను కనపరుస్తానయ్యా. మా అన్నోళ్లతో ఉన్నప్పుడు నేను ఏదైనా గర్వంగా ప్రవర్తించానేమో, నన్ను క్షమించు ప్రభా. నేను పాపిని కదా, నేను మనిషిని కదా, నేను పాప స్వభావంలోనే జన్మించాను కదా. మా అన్నోళ్ళకి ఏదో నేను కీడుగా మాట్లాడానేమో, లేకపోతే వారిని నేను నొప్పించేలాగా మాట్లాడానేమో, నేనేమన్నా గర్వించానేమో, నాకు లభించినటువంటి దర్శనాలు, దేవుని వాక్యము ప్రకటించేటువంటి శక్తి, వీటన్నిటిని బట్టి నేనేమన్నా గర్వించానేమో. ప్రభా ఇంకొక అవకాశం ఇచ్చావంటే నేను ఆ గర్వం వదిలిపెట్టుకుంటాను. ప్రభా ఇంకొక అవకాశం ఇచ్చావంటే నిన్ను ఘనపరుస్తాను, నిన్ను ప్రకటిస్తాను, ఈ దేశస్తులకి నిన్ను పరిచయం చేస్తాను. అలా చేయడానికి అవకాశం ఇవ్వు చాలు. నేను లగ్జరీస్ కోరుకోవట్లేదు, నా ప్రాణం నిలబెట్టు, అలా నిన్ను కనపరచడానికి అవకాశం ఇవ్వు చాలు. నాకు ఇంకా వేరే లగ్జరీస్ కూడా అవసరం లేదు అని మూలిగి ఉంటాడు. ఈ మూలుగులు ఎవరు మూలుగులు? పరిశుద్ధాత్మ దేవుని మూలుగులు అలాగుంటాయి. అలా పశ్చాత్తాపాలకు తీసుకెళ్లేవిగా ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మూలుగులు. అలా నిర్ణయాలు తీసుకునే విధంగా ఉంటాయి. అలా క్రీస్తు స్వరూపంలో మారే విధంగా ఉంటాయి. అలా అనేక మంది నిమిత్తము నిలబెట్టే విధంగా ఉంటాయి ఆ మూలుగులు. ఆ మూలుగుల్లో ఉన్నటువంటి యోసేపు దేవుని గణపరచాడని నేను నమ్మాలని నేను ఇష్టపడుతున్నాను. సో అదంతా అయిపోయిన తర్వాత ఇలాంటి సహవాసం, కన్నీరున్నాయి, వేదన ఉంది. కానీ ఆ వేదనలో తెలియనటువంటి దేవుని మధురమైన సహవాసం, నా ప్రభువు నాతో ఉన్నాడు అనేటువంటి నిశ్చయత. నేను దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాను, నేను దేవునికి దూరం అవ్వలేదులే. కన్నీళ్ళైతే మిజరబుల్ లైఫ్ అయితే అయ్యింది. ప్రతిరోజు కన్నీరు కాచి ప్రార్థన చేయాలంటే మిజరబుల్ లైఫే కదా.
మిజరబుల్ లైఫ్ అయితే అయ్యింది. దేవుణ్ణి మాత్రం నేను అలాగా ఏం చేస్తున్నాను, ప్రేమిస్తూనే దేవుని ప్రేమించడం తర్వాత సంగతి. ముందు మాత్రం నాకు ఈ మిజరబుల్ లైఫ్ పోవాలి, ముందు మాత్రం నాకు ఈ కన్నీటి ప్రార్థన ఇవన్నీ లేకుండా నేను ఫ్రీ అయిపోతే, నేను ఫ్రీ బర్డ్ అయిపోతే అప్పుడు దేవుడి కోసం నేను ఏదైనా చేయొచ్చు అని అనుకున్నాము అని అంటే, దట్ మీన్స్ యూ డూ నాట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్ గాడ్. You did not separate time for that relationship. You did not anticipate or you did not desire for that relationship. అని అర్థం. కానీ అలా కాకుండా యోసేపులే దేవుని నేను ప్రేమిస్తూ ఉంటే నాకు చాలు అనుకొని ఆ విధంగా ఆయన కన్నీటి ప్రార్థనలో, ఆయన వేదనలో ఆయన దినాలు గడిపిన తర్వాత, ఒక దినాన దేవుడు విజయం ఇచ్చిన తర్వాత, ఒక దినాన దేవుడు ఒక స్థానంలో నిలబెట్టిన తర్వాత, అప్పుడు తన అన్నలతోటి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చి యోసేపు దగ్గరికి వస్తారు. యోసేపుని గుర్తుపట్టరు. ఎవరైతే చంపేయాలని చెప్పి గుంతలు వేశారో వాళ్ళు యోసేపు దగ్గరికి వచ్చి యోసేపుని గుర్తుపట్టరు. అక్కడ కరువు వస్తుంది. అక్కడ నుంచి ధాన్యం కోసం యోసేపు దగ్గరికి, యోసేపు ఉండేటువంటి దేశానికి వస్తారు. యోసేపుని గుర్తుపట్టరు. యోసేపు వాళ్ళని గుర్తుపడతాడు. తర్వాత నేనే బాబు యోసేపుని చెప్తే వాళ్ళు భయపడతారు. మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో, వాడిని చంపాలనుకున్నాం కదా, సో మమ్మల్ని ఏమైనా చేసేస్తాడేమో, ఇప్పుడు వాడు అధికారి మరి ఇంకా చెప్పాలంటే, కాబట్టి మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళు భయపడ్డారు. భయపడితే యోసేపు ఏమనంటే భయపడపాకండి, మీరు కీడు కోసం చేశారు, కానీ దేవుడైతే దానిని నా మేలు కోసమే ఉద్దేశించాడు. దిస్ ఈజ్ ప్రావిడెన్స్. ఇదొక్క వర్సే తీసుకొని ప్రావిడెన్స్ అని చెప్పామంటే పప్పులో కాలేస్తాం. మాటలు కూడా మాట్లాడతాం కదా, కీడు కొరకు ఉద్దేశించిన దేవుడు మేలుగా మార్చాడు. దీన్ని ప్రావిడెన్స్ అన్నావా, పప్పులో కాలేసినట్టే. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము, పశ్చాత్తాపము, క్రీస్తు స్వరూపంలోకి మార్పు, ఇది లేకుండా ప్రావిడెన్స్ని ఇంటర్ప్రిట్ చేద్దాం ట్రై చేసామంటే తప్పిపోతాం, ఘోరంగా తప్పిపోతాం. ఘోరమైన లిబరల్ థియాలజీలోకి వెళ్ళిపోతాం. లిబరల్ థియాలజీ అంటే దేన్నైనా ఏం చేసుకోవచ్చు, జస్టిఫై చేసుకోవచ్చు, దేన్నైనా సమర్థం చేసుకోవచ్చు. దాన్ని లిబరల్ థియాలజీ. ఎలాంటి యాటిట్యూడ్ అయినా సమర్థించేసుకోవచ్చు, ఎలాంటి లైఫ్ స్టైల్ అయినా సమర్థించేసుకోవచ్చు. ఒక ఫండమెంటల్ లైఫ్ స్టైల్ అంటూ ఉండదు, ఒక ఫండమెంటల్ డాక్ట్రిన్ ఉండదు, ఒక ఫండమెంటల్ ట్రూత్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ లిబరలిజం, ఆపోజిట్ టు ఫండమెంటలిజం. So we are fundamentals, and our fundamentals are in the Word of God, in the doctrine of God. Our fundamentals are here. Our fundamentals are not man-made. ఇంకోటి ఫండమెంటలిజం అంటే మళ్ళీ అదేదో మనుషులు సృష్టించినటువంటి మోషే ధర్మశాస్త్రం లాగా మనుషులు సృష్టించినటువంటి కొన్ని పద్ధతులు, దాని విషయంలో ఫండమెంటలిజం కాదు. కొంతమంది ఇస్లాం ఫండమెంటలిస్టులు ఉంటారు, హిందూ ఫండమెంటలిస్టులు ఉంటారు కదా. సో అలాంటి ఫండమెంటలిజం కాదు ఇది దేవుని. our fundamentals are in the doctrines of God, in the doctrines of the gospel fundamentalism. ఇందులో నియమాలు నిష్టలు కాదు. యేసుక్రీస్తు అనే నరుడు ఉంటాడు. He is our fundamental doctrine. He is our fundamental truth. He is our fundamental base on which we stand. ఉందా ఈ సమాసం? ఉందా ఈ ఫండమెంటల్ ప్లాట్ఫామ్? ఈ బండ మీద మనం నిలబడుతున్నామా?
ఆన్ క్రైస్ట్ ద సాలిడ్ రాక్ ఐ స్టాండ్, ఆల్ అదర్ గ్రౌండ్ ఈస్ సింకింగ్ శాండ్. ఉందా మనకు మన జీవితంలో అది ఉంది అని చెప్తే అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, అయితే మరి నీ ప్రార్థన జీవితం ఎక్కడ? అయితే పరిశుద్ధాత్మలో ప్రార్థించేటువంటి అనుభవం ఎక్కడ? మిస్టికల్గా ప్రార్థించడం కాదు, పరిశుద్ధాత్మలో ప్రార్థించడం. చాలా డిఫరెన్స్ ఉంది. ఇందాకంతా నేను చెప్పుకుంటా వచ్చింది ఆ డిఫరెన్స్ గురించి, మళ్ళీ రిపీట్ చేయడానికి నేను ఇష్టపడట్లేదు. ఒకవేళ మీకు ఏదైనా పరధ్యానంలో ఉండి మీరు ట్రాక్ మిస్ అయి ఉంటే యూట్యూబ్లో చూసుకోండి. సో చార్ల్స్ స్పర్జన్ గారు కూడా ఐ నో అనేటువంటి మాట, వి నో అనేటువంటి మాట గురించి ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అదేంటంటే, ఐ డు నాట్ నీడ్ ఎనీ వన్ టు టెల్ మీ హౌ హనీ టేస్ట్స్, ఐ నో అని దాని గురించి ప్రసంగించినప్పుడు ఆయన వాడిన మాటలు అన్నమాట. తేనె ఎలా ఉంటుందని చెప్పడానికి నాకు ఎవరు కూడా అవసరం లేదు, నాకు తెలుసు. అలానే పౌలు అంటున్నాడు, ఫర్ వీ నో దట్ ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్. ఇది మోటివేట్ చేయడానికి వాడేటువంటి పదాలు కాదు. ఇది మన హృదయంలో ప్రార్థనా జీవితం ద్వారా మనము తెలుసుకున్న విషయాలు. విశ్వాసం అయితే నువ్వు తెలుసుకుంటావు, నీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఎప్పుడు? నీ ప్రార్థన జీవితం ద్వారా. అర్థమవుతుందా? మోటివేట్ చేయడానికి చెప్పేవి కాదు ఇవి. మోటివేట్ చేయడానికి చెప్పేది నెక్స్ట్ వస్తుంది. మోటివేట్ చేయడానికి చెప్పేది, అందులో మోటివేషన్ ఏంటనే తర్వాత మనం చూద్దాం. నెక్స్ట్ కమ్స్ ద డాక్ట్రిన్ ఆఫ్ ప్రిడెస్టినేషన్. ప్రిడెస్టినేషన్ అండ్ డాక్ట్రిన్ వచ్చినప్పుడు అక్కడ మనకు కొంతవరకు మోటివేషన్ వస్తుందన్నమాట. అది ఎందుకు, ఎలా వస్తుంది అనేది నెక్స్ట్ వీక్ మనం చూడొచ్చు. ఇది మోటివేట్ చేయడానికి కాదు. ఇలాంటి ప్రావిడెన్స్ అయినా, ఈజ్ దిస్ ద ప్రావిడెన్స్ యు ఆర్ టాకింగ్ అబౌట్? ఒకటి, ప్రావిడెన్స్ అనేది ఉంది, దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్, అండ్ వీ నో దట్. కొత్తగా నీకు ఏదన్నా ఇది కూడా ప్రావిడెన్సే అనిపిస్తుందంటే ఒక్కొక్కసారి అసలు అది ప్రావిడెన్సా కాదా అని కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. సో మనం ఏదైతే ప్రావిడెన్స్ అనుకుంటున్నామో, నేను ఏదైతే ప్రావిడెన్స్ అనుకుంటున్నానో అది నిజంగా ప్రావిడెన్సేనా? ఫస్ట్ ప్రశ్న మనం వేసుకోవాల్సింది. నెక్స్ట్ ప్రశ్న ఏంటి అనంటే, ఈ ప్రావిడెన్స్లో నేను దేవుని స్వరూపంలో మారబోతున్నాననే సంగతి నాకు తెలుసా లేదా? ఆ తెలిసే విధంగా నేను దేవుని సన్నిధిలో మోకరిస్తున్నానా లేదా? ఈ రెండు ప్రశ్నలు మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు. ప్రార్థన చేసుకుందాం.